కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీపై ఫోకస్ పెట్టారు. వరుస సమావేశాలతో కేడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే రోజు మెదక్, మల్కాజ్గిరి పార్లమెంటు నేతలతో వేరువేరుగా భేటీ అయిన ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పటాన్చెరు పంచాయతీని నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు కాటా శ్రీనివాస్. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తానని, అయినా తనకు అన్యాయం జరిగిందన్నారు. అయితే తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సమావేశం తర్వాత ప్రత్యేకంగా మంత్రి దామోదర్తో సమావేశమైన ఆమె పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాపాడుకోవాలని సూచించారు. సిద్దిపేట గజ్వేల్ స్పెషల్ కేటగిరీగా చూడాలని ఆదేశించారు. సిద్దిపేట బాధ్యతలను మంత్రి దామోదర రాజనరసింహంకు అప్పగించారు. ఏదైనా ఇష్యూ ఉంటే తన దగ్గరకు రావాలని, గాంధీ భవన్ బయట మాట్లాడొద్దని సూచించారు. ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మల్కాజ్గిరి పార్లమెంటు నేతలతో భేటీ అయ్యారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కొత్త వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. 10 ఏళ్లు పార్టీ కోసం పనిచేసిన వారికి డీసీసీ అధ్యక్ష పదవులు ఉంటాయని చెప్పారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ అనుబంధ సంఘాలతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంట్, సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో భేటీ అవుతారు.